నర్మెటకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం నీళ్లతోనే ఆయిల్ పామ్ సాగు పెరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారని, వడగళ్లతో పంటలు దెబ్బతింటే రూపాయి ఇవ్వలేదన్నారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజ్ను కొడంగల్కు ఎత్తుకెళ్లారని, ఏ మోహం పెట్టుకుని రేవంత్ సిద్దిపేటకు వస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేము. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. ఆ రోజుల్లో మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మల్లన్న సాగర్ను అడ్డుకోవడానికి 2 రోజులు నువ్వు అడ్డం పండుకున్నవాడా. నువ్వు అడ్డం పండుకున్నా, హైకోర్టులో కేసులేసినా, ప్రాజెక్టును నువ్వు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా మొక్కవోని దీక్షతో ఆ రోజు మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఈ జిల్లా రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారిది. అడ్డం పండుకున్నది నువ్వు, కాళేశ్వరం అడ్డుకున్నది నువ్వు, కోర్టుల్లో కేసులు వేసింది మీరు. కానీ మొక్కవోని దీక్షతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగైతుందంటే, ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే, రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తున్నారంటే ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే. ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకో. ఇవాళ అర్థమైందా? నిన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు. ఇవాళ నువ్వు ఆ కాళేశ్వరం జలాల మీద పండిన పంటకు, కాళేశ్వరం జలాల మీద పెట్టిన ఫ్యాక్టరీకి నీ చేతుల మీదుగా రిబ్బన్ గా తీస్తున్నావు. ఇప్పటికైనా స్టోరీ తెచ్చుకో.